ఇండియాలో ఎయిమ్స్ కాలేజెస్ ఎన్ని ఉన్నాయి, ఇప్పుడు ఏ ఎయిమ్స్ కాలేజెస్ మీద మనం ఫోకస్ చేస్తే మనకి సీట్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. మనందరికి తెలుసు ఎయిమ్స్ అంటే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. ఫస్ట్ ఎయిమ్స్ అయితే 1956లో ఎయిమ్స్ ఢిల్లీ స్టార్ట్ అయింది. ఆ తర్వాత 2012లో 6 ఎయిమ్స్లు వచ్చాయి. భోపాల్, భువనేశ్వర్ అండ్ జోధ్పూర్, పాట్నా, రాయ్పూర్, రిషికేష్. ఇది 2012 వరకు. 2013 రాయ్ బరేలీలో వచ్చింది. ఆ తర్వాత 2018లో మన ఏపీలో మంగళగిరి, ఎయిమ్స్ మంగళగిరి వచ్చింది. దాంతోపాటు నాగ్పూర్, మహారాష్ట్ర. తర్వాత వచ్చేసి 2019లో 4 కాలేజీలు వచ్చాయి. 2020లో 4 కాలేజీలు. 2021 ఎయిమ్స్ మదురై అనేది వెరీ రీసెంట్. ఇంకా చెప్పాలి అంటే ఒక్క బ్యాచ్ పాస్డ్ అవుట్ అయినట్లున్నారు, ఒక బ్యాచ్ బయటకు వచ్చారు. ఇది మనం రీసెంట్గా. అయితే ఇక్కడ ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే చివరి వరకు చూడండి. ఎయిమ్స్లో మనం ఎందుకు ఫోకస్ చేయాలి అనేది కూడా మనం డిస్కస్ చేసుకుందాము. ఎయిమ్స్లో దాదాపు ఇండియాలో 20 కాలేజీలు ఉన్నాయి. 20 కాలేజీలు ఆల్మోస్ట్ 2700+ సీట్స్ ఉన్నాయి, అప్రాక్సిమేట్లీ ప్లస్ ఆర్ మైనస్. అయితే దీనికి సంబంధించి మనం ఇక్కడ ఎయిమ్స్ కాలేజీలో మనం ఎందుకు సీట్లు తెచ్చుకోవాలంటే ఫస్ట్ ఏంటంటే తక్కువ ఫీజు ఉంటుంది. ఓకే, ఇంకోటి ఎక్కడ కూడా దీంట్లో స్టేట్ కోటా అనేది ఉండదు. మొత్తం ఆల్ ఇండియా 100% ఆల్ ఇండియా కోటా ఉంటుంది. అండ్ దీంతో పాటు ఏంటి అంటే ఎయిమ్స్లో పేషెంట్ లోడ్ అనేది ఎక్కువ ఉంటుంది, పేషెంట్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ అందరూ కూడా హై క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది చాలా ప్రొఫెసర్స్ చాలా అద్భుతంగా ఉంటుంది. మన ఇండియా ఐఐటి, ఎన్ఐటి అలాగో అలాంటివి. దీంతో పాటు ఎయిమ్స్తో పాటు వేరే కూడా ఉన్నాయి, జిప్మర్ అని, ఇలా కొన్ని ఉన్నాయి. దాని గురించి ఇంకొక వీడియోలో డిస్కస్ చేసుకుందాము. సో మనం ఎప్పుడైనా కానీ నీట్ కౌన్సిలింగ్లో సీట్ రావాలి అంటే ఈ కొత్తగా వచ్చిన ఎయిమ్స్ మీద మనం ఫోకస్ చేస్తే కట్ ఆఫ్ అనేది తక్కువ ఉంటుంది. ఒకసారి లాస్ట్ 2-3 ఇయర్స్ మీరు గమనిస్తే కంపారిటివ్లీ ఎయిమ్స్ కొత్తగా వచ్చిన కాలేజీలో కట్ ఆఫ్ ఉంది. దీంట్లో ప్లస్ ఉంది, మైనస్ ఉంది. ప్లస్ ఏంటి అంటే మనకి కట్ ఆఫ్ తక్కువ ఉంటుంది, మనకి సీట్ వస్తుంది. మైనస్ ఏంటి అంటే ఇంకా పూర్తిగా ఫుల్లీ ఫంక్షన్గా కానీ కొన్ని కాలేజీలు ఉంటాయి. ఓకే, అది కొంచెం మనం డ్రాబ్యాక్గా చెప్పుకోవచ్చు. బట్ స్టిల్ మనం లేటెస్ట్గా వచ్చిన ఈ కాలేజెస్ని టార్గెట్ చేసుకోవచ్చు. ఎలాంటి కాలేజెస్? 2018, 2019, 2020, 2021 ఈ 4 దాంట్లో మనకి కొత్తగా వచ్చిన ఎయిమ్స్ కాలేజీలు ఉన్నాయి. ఇంకా మనం కొంచెం డీప్ లెవెల్కి వెళ్తే మనకి ఇప్పుడు 2020లో వచ్చిన గువాహతి, బిలాస్పూర్, రాజ్కోట్, జమ్మూని సో కొంతమంది ఇంట్రెస్ట్ చూపించకపోవచ్చు, దూరం అవుతుందని సరే ఆ కాలేజ్ తీసేసి మదురై. ఓకే, 4 కాలేజీలు, బీబీ నగర్, మంగళగిరి. వీటి కట్ ఆఫ్ మీద ఫోకస్ చేయండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నీట్లో సీట్ రావాలి అంటే మన తెలుగు రాష్ట్రాల్లో చేస్తున్న బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ ఏంటి అంటే స్టేట్ అని పట్టుకుంటున్నారు. కానీ స్టేట్తో పాటు సెంట్రల్ ఆల్ ఇండియా కోటా మీద కూడా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. లాంగ్వేజ్ ఈజ్ నాట్ ఏ బ్యారియర్. ఖచ్చితంగా నేర్చుకోగలదు. ఇంత చదివి ఒక 2-3 నెలల్లో నేర్చుకోలేరు ఇంకొక లాంగ్వేజ్, ఖచ్చితంగా పాసిబుల్ అవుతుంది. దట్ ఈస్ నాట్ ఏ బిగ్ డీల్ యాక్చువల్లీ. ఓకే, అది పెద్ద విషయం కాదు, దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు. అండ్ ఇది ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఎయిమ్స్ కాలేజ్లో సీట్ రావాలి పగడ్బందీగా అనుకుంటే ఈ రీసెంట్గా లేటెస్ట్గా వచ్చిన కొత్తగా వచ్చిన కాలేజెస్ మీద ఫోకస్ చేస్తే కొంచెం కట్ ఆఫ్ తక్కువ ఉండేదానికి పాసిబిలిటీ ఉంది. కాబట్టి సీట్ వచ్చేదానికి అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. నీట్ కౌన్సిలింగ్లో మీరు కేటగరైజ్ చేసుకోండి. నేషనల్ వైడ్ ఎలాంటి కాలేజెస్ ఉన్నాయని కేటగరైజ్ చేసుకొని దాన్ని బట్టి మీరు వర్క్ చేస్తే చాలా బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.